హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక నవోదయ అకాడమీ. మన వీడియో తమ్నైల్ ఏంటి అంటే పిల్లల్ని వేరే పిల్లలతో, అంటే బాగా చదివే పిల్లలతో, బాగా ఆడే పిల్లలతో మన పిల్లల్ని మనం చాలాసార్లు కంపారిజన్ చేసుకుంటాం. ఆ కంపారిజన్ చేయకూడదు అని ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకు చేయకూడదో ఒక చిన్న స్టోరీ చూద్దాం, ఓకేనా? ఈ స్టోరీ చెప్పిన తర్వాత హీరో ఎవరు ఏంటి అనేది మీరే డిసైడ్ అవ్వాలి. ఒక పిల్లవాడు, ఒక 7th క్లాస్ పిల్లవాడు అటుగా వెళ్తూ ఒక మామిడి పండుని చూస్తాడు చెట్టు మీద. ఆ మామిడి పండుని ఎలా అయినా సరే కొయ్యాలి అనేసి తన కేటగిరీలో దగ్గరగా ఉన్న ఒక గెడ తీసుకొని ట్రై చేస్తాడు. కానీ ఈ గెడకి ఇక్కడున్న మామిడి పండు అనేది అందదు నాన్న. ఇంకో గెడని కట్టి ట్రై చేస్తాడు, ఇంకా అందదు నాన్న. దీనికి ఇంకో గెడని కట్టి ట్రై చేసే లోపల అటుగా వచ్చిన ఒక పిల్లవాడు దాన్ని రాయి తీసుకొని కొట్టి కింద పడేస్తాడు. ఆ మామిడి పండుని తిని వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి ఈ స్టోరీలో హీరో ఎవరు, ఇక్కడ దాకా స్టోరీ ఎండ్ అయితే హీరో ఎవరు అని అంటే ఖచ్చితంగా ప్రతి పేరెంటు అండ్ ప్రతి చిల్డ్రన్ చెప్పే మాట ఏంటంటే ఆ రాయి పెట్టి కొట్టినవాడు. ఎందుకు అంటే వాడు స్పీడ్గా ఆలోచించాడు, చాలా స్పీడ్గా ఉన్నాడు, వీడు ఇప్పుడు దాకా కష్టపడ్డాడు అనే కాన్సెప్ట్లో ప్రతి ఒక్కళ్ళ థాట్ అలానే అక్కడే ఆగిపోతూ ఉంటుంది. కానీ ఆ రాయి పెట్టిన కొట్టిన వాడు ఇంకోసారి రాయి పెట్టి కొడితే కథ అవ్వలేదు అనుకుందాం. ఇంకోసారి కాయ కావాలి అంటే ఆ పండు కావాలి అనుకున్నప్పుడు ఇంకోసారి రాయి పెట్టి కొట్టాడు అనుకోండి, అది పడిద్దా? పడవచ్చు, పడకపోవచ్చు. కానీ వీడు కట్టిన గడ వల్ల తోట మొత్తాన్ని కొయ్యగలదు. వీడు కట్టిన గడ తోట మొత్తం, అంటే వీడి కష్టం వృధా అవ్వాల, వీడి హార్డ్ వర్క్ వృధా అవ్వాల. అది అదృష్టాన్ని, ఆ రాయి అనేది అదృష్టం బేస్. ఒక్కొక్కసారి తగలొచ్చు, ఒక్కొక్కసారి తగలకపోవచ్చు. అక్కడితో తగిలితే వాడికి ఆ చిన్నదే దొరికిద్ది, ఆ చిన్న గోల్నే వాడు సాధించి వాడు వెళ్ళిపోతున్నాడు. కానీ వాడికి అది అందలేదు అని అంటే వాడి కోసం ఎన్ని వందల గోల్స్ వెయిట్ చేస్తున్నాయో అని అర్థం పేరెంట్స్. కాబట్టి సైనిక్ సీట్ రాకపోతే, నవోదయ సీట్ రాకపోతే పిల్లల్ని వాడికి వచ్చింది కదరా చూడు, వీడికి వచ్చింది కదరా చూడు అని కంపారిజన్ చేయొద్దు దయచేసి. వాళ్ళు చదువుకుంటారు. అసలు వీటికి మొదలు పెట్టడమే గ్రేట్, అంటే ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేయటమే గ్రేట్, చాలా చాలా గ్రేట్. ప్రతి ఒక్క పిల్లోడు చాలా బాగా హార్డ్ వర్క్ చేశాడు. వాడు చదువుకున్న స్థాయిని బట్టి ఈ ఎగ్జామ్ పేపర్ కానీ ఈ ఎగ్జామ్స్ కానీ చాలా ఎక్కువే. కాబట్టి మన పిల్లల్ని ఎవరితో కంపారిజన్ చేయకూడదు. సార్ ఇక్కడ ఎందుకు పర్టికులర్గా 3 స్టిక్స్ అని తీసుకున్నారు అని అంటే, ఇక్కడ నేను తీసుకున్న ఫస్ట్ స్టిక్ అనేది ఒక స్టూడెంట్కి 1 to 10th క్లాస్, 1 to 10th క్లాస్ అనేది చాలా పర్ఫెక్ట్గా, అంటే మనం గ్రూప్స్కి ప్రిపేర్ అయినా లేకపోతే ఎస్ఐ ఎనీ వన్ దేనికి ప్రిపేర్ అయినా ఎన్సీఆర్టీ 7th నుంచి స్టార్ట్ చేయండి, 7th నుంచి స్కూల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ చదవండి అని మనం గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు చెప్పే వర్డ్. కానీ 1 to 10th చదివే పిల్లలకి దాని వాల్యూ తెలీదు. కానీ ప్రతి పేరెంట్ కూడా ఆ 1 to 10th పర్ఫెక్ట్గా పట్టుకోండి, ఓకేనా? వాళ్ళు ఏ సబ్జెక్ట్లో ఎలా ఉన్నారు అని తెలుసుకొని మీరే మంచి మంచి ట్యూషన్స్కి పంపిస్తూ ఉండండి, రైట్? ఆ తర్వాత వాడి గోల్ని రీచ్ అవడానికి సరిపోదు, తర్వాత ఇంటర్నల్. మరి ఇంటర్లో ఎలా? ఇంటర్ కేటగిరీలో సబ్జెక్ట్స్ డివైడ్ అవుతాయి, అంటే ఎంపీసీ అని బైపీసీ అని. ఒక్కసారి మాత్రమే నిర్ణయం తీసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి టైం వేస్ట్ అవ్వకోకుండా ఏ స్టూడెంట్కి ఏ పర్పస్లో ఇష్టమో, దేనికి ఎక్కువ అవకాశాలు ఉంటాయో దాన్ని మాత్రమే ప్రతి పిల్లవాడు ఎంచుకోవాలి. ఇంటర్తో కూడా తన గోల్ని కొంచెం మాత్రమే రీచ్ అవ్వగలడు. ఆ తర్వాత ఎంచుకునేది బీటెక్ కేటగిరీ. ఏంటంటే బీటెక్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్, ఎనీవన్ గ్రాడ్యుయేషన్. ఈ గ్రాడ్యుయేషన్తో అందరూ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, అంటే డిగ్రీలు బీటెక్లు అయిపోయిన తర్వాత జాబ్స్ పరంగా కొన్ని కంప్యూటర్కి సంబంధించిన లాంగ్వేజెస్ నేర్చుకోవటం, లేకపోతే అర్థమెటిక్లు, రీజనింగ్లు, ఇలాంటివన్నీ జాబ్స్ అంటే డిగ్రీ అయిపోయాక, గ్రాడ్యుయేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. కానీ తెలివైన స్టూడెంట్ మాత్రం ఖచ్చితంగా వాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే ఈ అర్థమెటిక్స్ కానీ ఈ రీజనింగ్స్ కానీ పూర్తిగా వాడు నేర్చుకోవడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వాడు ఆ 3 years 4 years దాని మీద ఫోకస్ పెడతాడో, ఆ 4 years తర్వాత పడే నోటిఫికేషన్ ఏదైనా చాలా సింపుల్గా వాడు కొట్టేయగలడు. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలియాలనేదే నా చిన్న ఉద్దేశం.
కానీ చాలామంది పిల్లలు 10th దాకా చదివి, మనం కూడా అంటాం 10th దాకా బాగా చదువుంటే బాగుండు, లేకపోతే ఇంటర్ బాగా చదువుంటే బాగుండు, డిగ్రీ బాగా చదువుంటే బాగుండు అంటే అది అయిపోయింది దాన్ని ఎవ్వరూ ఏమీ మార్చలేము. అవ్వాల్సిన దాన్ని మాత్రమే మనం మార్చగలం. ఓకేనా? కాబట్టి కొంచెం జాగ్రత్తగా మై డియర్ పేరెంట్స్, మన పిల్లల్ని వేరే పిల్లలతో కంపారిజన్ చేయకూడదు. వాడికి ఎప్పుడు ఏ విధంగా దేంట్లో షైన్ అవుతాడో దానికి కావలసిన అవసరాలను తీర్చడమే మన బాధ్యత. కాబట్టి ప్రతి పేరెంట్ దయచేసి ఏ పిల్లవాడిని వేరే వాడితో కంపారిజన్ చేయొద్దు. యూనిక్ అంటే ఎవడికి వాడు, నాకులాగా వేరే వాడు క్లాస్ చెప్పాలని రూల్ లేదు, అతనిలాగా నేను క్లాస్ చెప్పాలని రూల్ లేదు. ఎవరి ఎవరి పరిధులు వాళ్ళకు ఉంటాయి. అండ్ ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లల్ని వేరే వాళ్ళతో కంపారిజన్ చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.